సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ 40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపైన కన్ను అమ్మేందుకు ఎన్ఓసి కూడా తయారీ స్వాతంత్ర సమర యోధుల వారసుల కుట్ర 5గురి అరెస్ట్ పరారీలో 4గురట ఎన్ని సంతకాలు ఇట్లా ఫోర్జరీ చేసిన సంతకాలు కుప్పలు కుప్పలు ఉన్నాయి తెలంగాణలో లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నేనే ఒక 2-3 చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఎట్లాగైతే ఫోర్జరీ అయిందో డిప్యూటీ కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ అయింది గిడ కూకట్పల్లిలో లాస్ట్ టైం జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన డిప్యూటీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మొత్తం భూమి అంతా కథం పట్టించి అమ్మేసి అవతల పడ్డాడు చివరికి విషయం ఏంటంటే ఆ డిప్యూటీ కలెక్టర్ సంతకం పెడతాడు మళ్ళీ ఆ డిప్యూటీ కలెక్టర్ని కూడా మేనేజ్ చేసేస్తారు ఆ కేసు ఎట్టిపోయిందో ఏమైందో తెలియదు ఇక ఇట్లాంటివన్నీ కోకొల్లలు ఇక్కడ గూడెం మైపాలరెడ్డిని అడిగితే ఈ ఫోర్జరీలు ఈ ఫేక్ ఆధార్ కార్డులు ఈ లెక్క పెద్దగా చెప్తాడు ఆయన ఫేక్ ఆధార్ కార్డు ఎట్ట తయారు చేయాలి ఫోర్జరీ సంతకాలు ఎట్ట పెట్టాలి మల్లారెడ్డిని గూడెం మహిపాల్ రెడ్డిని కేటీఆర్ని ఈ బ్యాచ్ ఉన్నది చూసినారు ఇట్లాంటి వాళ్ళని అడిగితే చాలా పర్ఫెక్ట్గా చెప్తారు మీరు చూడండి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి ప్రభుత్వాలు భూమి ఇస్తాయో 5 ఎకరాల అంతకుముందు ఇచ్చేది కదా ఆ భూమి ఎవరెవరికి ఇచ్చిర్రు ఆ లిస్ట్ ఏంటి ఆ భూమి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందని తెలుసుకుంటే కొన్ని వేల ఎకరాల భూములు బయటకు వస్తాయి స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ వెనకాల ముందు ఎవరు లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ భూములు తమ చేతిలోకి తీసుకునే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మాఫియా ఈ లీడర్ల అండతోని సేమ్ అట్లాగే సంగారెడ్డి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిరట ఇగో ఇది రామచంద్రాపురం ఏంది పటాన్చెరు నియోజకవర్గం స్వాతంత్ర సమరయోధుల వారసులు కొందరు అక్రమానికి పాల్పడ్డారు తమది కాని ఆ భూమిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అడ్డదారి దొక్కిండట ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి సృష్టించి దొరికిపోయి కటకటాల పాలయ్యారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని సర్వే నెంబర్ 191లోని భూమిని ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున 74 మంది స్వాతంత్ర సమరయోధులకు 1984లో ప్రభుత్వం కేటాయించింది ఇందులో అల్లాదుర్గం టేక్మాల్కు చెందిన 5గురు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు అయితే వీళ్ళ వారసులు వీరేశం రాములు సుధాకర్ సంతోష్ నాగరాజు బృందంగా ఏర్పడి సర్వే నెంబర్ 191లోని ఓ 2 ఎకరాలను విక్రయానికి పెట్టిండ్రు 40 కోట్లు పలిగే ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన ఒక వ్యక్తి 25 లక్షలు వారికి బయానాగా ఇచ్చిండట అయితే సదరు భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఓసి తనకు కావాలి అని షరతు పెట్టిండట దీంతో కలెక్టర్ కార్యాలయం దగ్గర దళారీగా పనిచేసే శ్రీనివాసాచారి అనే వ్యక్తిని వారసుల బృందం కలిసింది శ్రీనివాసాచారి మరికొందరితో కలిసి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసి సృష్టించిండు ఈ విషయం నెమ్మదిగా బయటపడగా స్థానిక తహసీల్దార్ సంగారెడ్డి ఈ నెల 14వ తేదీన పోలీసులకు కంప్లైంట్ చేసిండు దీంతో చర్యలు తీసుకున్న పోలీసులు 5గురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు నిందితులు విక్రయించడానికి యత్నించింది ప్రభుత్వ భూమి అని తహసీల్దార్ సంగారెడ్డి స్పష్టం చేశారు సదరు భూమి స్వాతంత్ర సమరయోధులకు కేటాయించినప్పటికీ ప్రభుత్వం ఇదివరకే వెనక్కి తీసుకుందని తెలిపారు తాను ఇటీవలే విధుల్లో చేరానని భూమిని ఎందుకు వెనక్కి తీసుకున్నారనే అంశం తెలుసుకునేందుకు రికార్డులు పరిశీలించాల్సి ఉందని చెప్పారు నేను ఇంకొకటి కూడా చెప్తా గిడ నాగోల్ దగ్గర పల్లవి డిబిఆర్ అని ఒక కన్స్ట్రక్షన్ నడుస్తున్నది చాలా పెద్ద ఎత్తున 10 ఎకరాల ల్యాండ్లో నడుస్తున్నది సేమ్ అక్కడ కూడా ఓ స్వాతంత్ర సమరయోధుడి భూమి అది దాన్ని వీల్ డీడ్ చేసుకొని ఆయన ఏదో రాసి ఇచ్చినట్టు వీళ్ళకి ఆయనకు సంబంధమే లేదు వాళ్ళకి సంబంధమే లేదు అది కూడా గవర్నమెంట్ ల్యాండే కన్స్ట్రక్షన్ దర్జాగా నడుస్తున్నది చలో కేసులు పెట్టండి కేసులు పెట్టి కన్స్ట్రక్షన్ ఆపి 22A కింద పెట్టి అవసరమైతే ఇప్పటివరకు కట్టిన దాన్ని పేదలకు డబుల్ బెడ్రూమ్ల కింద ఇచ్చేయండి సేమ్ యాసిడ్ అక్కడ కూడా ఆ స్వాతంత్ర సమరయోధులు ఇంకెవరో ఆయన చనిపోయినట్టుగా ధృవీకరణ పత్రం ఒక సర్పంచ్ ఇస్తాడు ఆయన డెత్ సర్టిఫికేట్ ఏదైనా సర్పంచ్ డెత్ సర్టిఫికేట్ ఇస్తాడా ఎవరు ఇవ్వాలా అధికారులు ఇవ్వాలా ఆ సెక్రటరీనో ఎంఆర్ఓనో ఆర్డీఓనో వాళ్ళు ఇవ్వాలా అట్లా 10 ఎకరాల భూమి అంటే వాల్యూ ఎంత ఉంటుంది అక్కడ మినిమం ఎకరం దాన్ని బిజినెస్ చేస్తే ఎన్ని వేల కోట్లు అవుతుంది ఇట్లాంటివి ఎన్నో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది ఒకరి మీద కేసు పెట్టగానే అయిపోదు ఈ శ్రీనివాసాచారి అంటోడిని కనుక తోమితే అసలు ఎవడెవడు ఉన్నాడు మీరు ఇంతవరకు చేసిన దందాలేంది ఇప్పుడు వీడు ఒక్కటే ఫోర్జరీ చేసినంటారా ఈ ఫేక్ ఆధార్ కార్డుల ముఠా ఉన్నది అక్కడ ఫేక్ ఆధార్ కార్డుల ముఠా ఉన్నది మీరు చూడండి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ల ఒక్కసారి ఆ సేల్ డీల్ కనుక తిప్పితే
కనబడదు మీకు, ఆ ఆధార్ కార్డు మీద ఫోటో కనబడదు, ఏమి కనబడదు, ఎందుకంటే బ్లర్ చేసి పెట్టేస్తారు. ఇప్పుడు వాసవి కూడా అంతే చేసిండు కదా. పెద్ద పెద్ద ముఠా ఇది, మాఫియా ఇది తెలంగాణలో లాస్ట్ 10 yearsగా తయారైన మాఫియా ఇది. ఇప్పుడు ఆ శ్రీనివాసాచార్యని కనుక విచారిస్తే అసలు ఎన్ని చేసినవి ఇవన్నీ అంటే అప్పుడు లెక్కలు బయటకు వస్తాయి. మరొకటిది 50 కోట్ల సర్కారు స్థలానికి ఎసరు పెట్టిరట. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మరో భూభాగోతం. ఇది మల్లారెడ్డిది, అదేమో నియోజకవర్గం ఎవరిది, అది ఈయన గూడెం మైపాల్ రెడ్డిది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మరో భూభాగోతం. 4 ఎకరాల 23 గుంటల భూమి కబ్జా. ఇండ్లు, షెడ్లు, పశువుల కొట్టాల నిర్మాణం. ప్రభుత్వ హద్దురాళ్ళు ఉన్న బేఖాతరు. ధోబీఘాట్కు కేటాయించిన ఎకరా కూడా ఆక్రమించేసిరట. 50 కోట్ల విలువ చేసే సర్కారు స్థలానికి కొందరు ఎసరు పెట్టిరట. అడిగేవారు లేరు అన్న ధీమాతో ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇండ్లు, షెడ్లు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో భూభాగోతం వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఖాజీగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 30లో ఉన్న 4 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నదట. ఎవరుంటారు ఇక లోకల్ లీడర్ తెలవకుండా అయిద్దా ఇది?